పానకము విష్ణువుకి ప్రీతిపాత్రమైనదని కూడా చెబుతారు. శ్రీరామనవమి శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవము జరుగుతున్న శుభ సందర్భంగా వేద పండితులు ఉచ్చరించే కళ్యాణ ప్రవరలు. శ్రీరామ పవర చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత విశిష్ట గోత్రోద్భవాయ నాభాగ మహారాజ వర్మనో నప్తే అజ మహారాజ వర్మణ పౌత్రాయ దశరథ మహారాజ వర్మణ పుత్రాయ శ్రీరామచంద్ర స్వామినే కన్యార్తినే వరాయ. సీతాదేవి ప్రవర చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం స్వర్ణరోమ మహారాజ వర్మనో నప్త్రీం హ్రస్వరోమ మహారాజ వర్మణ పౌత్రీం జనక మహారాజ వర్మణ పుత్రీం సీతాదేవి నామ్నీం వరార్థినీం కన్యాం. రామాయణగా రమించుట అని అర్థం. కాన మనము ఎల్లప్పుడూ మన హృదయ కమలమందు వెలుగొందుతున్న ఆ శ్రీరాముని కనుగొనుచుండవలే. ఒకసారి పార్వతీదేవి పరమశివుని కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం అని విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది. దానికి పరమేశ్వరుడు, ఓ పార్వతి, నేను నిరంతరం ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నా మతత్తుల్యం రామనామ వరాననే. మనం శ్రీరామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగా మన నోరు తెరుచుకొని మన లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ రామనామ అగ్ని జ్వాలలో పడి దహించుకుపోతాయట. అలాగనే మా అనే అక్షరం ఉచ్చరించేటప్పుడు మన నోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట. అందువల్లనే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్లు వేసి సీతారామ కళ్యాణము చేస్తారు. ఇళ్లల్లో కూడా యథాశక్తిగా రాముని పూజించి వడపప్పు పానకము నైవేద్యము చేసి అందరికీ పంచుతారు.